ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే అంతకన్నానా? సంయుక్త ఫాదర్ని ఒక ఆడిటర్ ఒక మినిస్టర్ కలిసి అతను ఫ్రాడ్ చేస్తున్నాడని నింద వేశారు. దాంతో మా మామయ్య చనిపోయారు. ఎలాగైనా ఆ నిందని చెరిపేసి మా మామయ్య ఫ్రాడ్ కాదని నిరూపించాలనుకుంటుంది. ఇప్పుడు ఆ ఆడిటర్ని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ చెప్పు బాబు అంటే జరిగిన జగమెరిగిన స్టోరీ చెప్తాడేంటి? మనమే కూపిలాగాలి. ఆ ఆడిటర్ని పట్టుకుని 4 తగిలిస్తే అతను నిజం చెప్పేస్తాడు కదా. అది జరిగింది. ఎవరో తెలివిగా తప్పించారు. అవునా? మరిప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు. ఆ ఆడిటర్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పా. కానీ ఆ రోజు ఆ ఆడిటర్ని తప్పించిన వాళ్ళు ఎవరో నాకు దొరకాలి. వాళ్లకు జీవితంలో చూడ నరకం చూపిస్తా. అసలైన వాసు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఆడిటర్ గురించి కాదు, వాళ్ళ తాతల గురించి కూడా బయటికి లాగుతా. వాళ్ళ గోళ్ళు కళ్ళు పీకి నిజాన్ని వాళ్ళ నోటి ద్వారా చెప్పిస్తా. ఓ వాసు, ఇంకాపుతావా? నీలో ఇంత సైకో ఉన్నాడా? నా కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్లకు నేను సైకోనే. మంచి వాళ్లకు చెప్పినట్టు రాక్షసులకు చెప్తే అర్థం కాదు. మంచి వాళ్లకు కృష్ణుల్లా బోధించాలి, చెడ్డ వాళ్లను రాముల్లా వధించాలి. ఇది కలియుగం వాసు, నువ్వన్నట్టు జరగదు. ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తే అంత ఎదుగుతారు. మంచి వాళ్లకు కన్నీళ్లు, చెడ్డ వాళ్లకు విజయాలు. ఇదే కలిధర్మం. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके। वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके। भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्धचंद्रिके। मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని। वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके।
సూపర్. చాలా అద్భుతంగా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే అందరం అలా ఇంటూ ఉండిపోయాం. ఆ శివుడి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. మరేమనుకున్నారు పూజారి గారు? రేపు జరగబోయే పాటల పోటీలో మా సంగీతకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరు కూడా తను గెలవాలని పూజ చేయండి. అలాగే బాబు. విమలమ్మ కూడా చెప్పింది. అలాగే జరిపిస్తాను. చాలా సంతోషం పూజారి గారు. శుభమమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండమ్మా. శుభం భూయాత్. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిది. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. చూసావా ఈ దారుణం? ఆడపిల్లకి కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలా? రాను రాను ఇలా బరి తెగించిన వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా మనం అనాల్సింది ఈ అమ్మాయిని కాదు, ఇలా మంచి చెడు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు అనాలి. అవునక్క, ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోయారు. గుడి లేదు, బడి లేదు, నలుగురున్నారని లేదు, నవ్వుకుంటారని కూడా లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. ఇంకా ఆపుతారా? ఇలాంటి వాళ్ళు అని ఎవరినంటున్నారు? అసలు ఇలాంటి వాళ్ళు అంటే ఎవరు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? తను పడిపోతుంటే పట్టుకున్నాను, అంతేగాని మేమేమీ తప్పు చేయలేదు. మెరుపు కలలు మెరుపు కలలు టెంపుల్ కక్క, ప్రాక్టీస్ కోసం. టెంపుల్ దగ్గరే దింపమంటావా? వద్దక్క, టెంపుల్ దగ్గరే కదా, నేను వెళ్తాను. పాపం సంగీత నేనున్న టెన్షన్ని అర్థం చేసుకుని సింగింగ్ కాంపిటీషన్కి అప్లై చేయడం దగ్గర నుండి రోజు ఒక్కతే ప్రాక్టీస్కి వెళ్తూ వస్తూ చాలా కష్టపడుతుంది. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తే తను గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను స్కూల్ బస్సు దిగగానే నా మీద చేతులు వేస్తూ కేరింతలు కొట్టేది. ఎస్, సంగీత ప్రాక్టీస్ చేసుకుని వచ్చేలోపు నేను తన కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఈ నిత్యకి నేనెప్పుడు ఆఫీస్కి రాకుండా ఉంటానా? ఎప్పుడు ఈయన గారి బైక్ మీద తిరుగుదామా అని అనుకుంటూ ఉంటుందనుకుంటా.
నిత్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను తనతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి ఇంట్లోకి వెళ్లకుండా గేట్ దగ్గర ఉన్నావు? ఎవరైనా వస్తున్నారా? అవును, అందుకే వెయిటింగ్. ఎవరు? మా చెల్లెలు సంగీత. అదేంటి, తను వస్తే ఇంట్లోకి వస్తుంది కదా, ఇక్కడ నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? ఫోన్లే, మనమే గుడి దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామా? పద. వద్దు, ఇక్కడే వెయిట్ చేద్దాం. అది చెప్పినా నీకు అర్థం కాదులే. ఏంటో మీ అక్క చెల్లెల తీరు, ఏం అర్థం కాదు. సరే, నేను వెయిట్ చేస్తానులే. అవును, ఆడిటర్ డీటెయిల్స్ తీసుకోమన్నాను, తీసుకున్నావా నువ్వు? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాల్ డేటా జై తీసుకుంటా అన్నాడు. ఓకే. ఏమైంది? ఏమైంది? కంట్లో ఏదో పడింది. ఏది ఏది? నన్ను చూడ నువ్వు, చూడ నువ్వు. ఏంటి బావా, అక్కనేం చేస్తున్నావు? నేనేం చేస్తాను, తన కంట్లో నలక పడితే ఊదాను, అంతే. అయినా మీ అక్క ఆఫీస్ నుంచి వచ్చి కూడా ఇంట్లోకి రాకుండా ఇక్కడే వెయిట్ చేస్తుంది. నువ్వేంటి మీ అక్కని పలకరించావు? అవునా అక్క? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో మేడం, ఇక్కడ నేను వెయిట్ చేశాను, నాకు థ్యాంక్స్ చెప్పు. నువ్వు వెయిట్ చేసినందుకు కాదు బావా, మా అక్కకి బోర్ కొట్టకుండా చేసినందుకు థ్యాంక్స్. అది సరే కానీ సరే, నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? సూపర్ అక్క, కాంపిటీషన్ లో మనది ఫస్ట్ ప్రైజ్. మిగతా అన్ని కబుర్లు ఇక్కడే మాట్లాడుకుంటారా? ఇంట్లోకి వస్తారా? పదండి వెళ్దాం. అమ్మో, లాస్ట్ మినిట్లో సంగీత చూసింది కాబట్టి బతికిపోయాను, లేకపోతే వాళ్ళ బావ చేతుల్లో చచ్చిపోయేవాడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ముందు సమయం సంగీత వాసులకు పెట్టేద్దాం. వాసు, అరే వాసు, భోంచేద్దుగాన్రా. సమయం రెండత్తయ్య, భోజనం వడ్డిస్తాను. భోజనానికి వచ్చాక రెండత్తయ్య అంటాం కాదు, ముందే భోజనానికి రండి అని పిలవాలి. వచ్చాక భోజనం చేయకుండా ఎక్కడికి పోతాము? వడ్డించు. అబ్బాయిని కూడా పిలవండి ఆంటీ, తను కూడా తింటాడు. నా మనవడికి నాతో పాటు ఎందుకు భోజనం వడ్డిస్తుంది? ఆవిడ గారి ముద్దుల తమ్ముడు పిల్లలున్నారుగా, వాళ్ళతో వడ్డిస్తుంది.
ఆయన వాళ్ళని పరాయి వాళ్ళలాగా, పంచన చేరిన వాళ్ళని ఆయన వాళ్ళలాగా చూస్తుంది. లేదత్తయ్యా, వాసుని పిలిచాను. రా వాసు, తిందువు గాని. మీరు తినండి, నాకు కాస్త పనుంది. అది చూసుకుని వచ్చి తింటాను. నేను చెప్పానా వాణ్ణి నాతో కలిసి తిననివ్వవు అని? భోజనం కోసం వచ్చి మేము తింటుండడం చూసి కావాలని వెళ్ళిపోయాడు. అంటే ఏదో పనుందన్నాడుగా అత్తయ్యా. పని? నీ కొడుక్కి దాని గదిలో పనేంటి? అంటే ఇద్దరూ ఒకే ఆఫీస్లో కదత్తయ్యా, అందుకని 4 చివాట్లు పెట్టి దారిలో పెట్టకుండా ఇలా వెనకేసుకొస్తే నష్టం జరిగేది నీకే. మెరుపు కలలు మెరుపు కలలు బాను 2 రోజుల నుండి ఇంట్లో లేకపోయేసరికి అస్సలు సందడిలేదురా. ఇల్లంతా బూసిపోయినట్టుంది. ఏంట్రా, ఏమైంది? ఇప్పుడు నేనేమన్నానని అంతలా నవ్వుతున్నారు? అమ్మా, ఏం లేదమ్మా. అత్త ఇంట్లో ఉంటేనేమో ఎప్పుడు చూసినా ఏం గొడవ చేస్తుందో అని నువ్వు భయపడుతూ ఉంటావు. తను లేకపోయేసరికి ఫీల్ అవుతున్నావు. అమ్మా, నువ్వు అత్తయ్య గొడవలకు బాగా అలవాటు పడినట్టున్నావే. నువ్వేం దిగులు పడకమ్మా. ఈసారి ఎప్పుడన్నా అత్తయ్య ఊరికెళ్తే నీకు బోర్ కొట్టకుండా నేను ఒక పని చేస్తా. ఏంట్రా అది? ఏంటి బావా? ఏంటంటే ఏంటది? ఈసారి పెద్ద గొడవ జరిగినప్పుడు దాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తాను. అమ్మకి అత్తయ్యని మిస్ అయినప్పుడల్లా అది వింటే సరిపోతుంది. అవును అనరా అను. 3 పూటలు వండి పెడుతుంటే నా మీదే జోకులు వేసేంత పెద్దోడు అయిపోయావన్నమాట. అంతేలే, నేను పెద్దదాన్ని అవుతున్నానుగా. నా మాటలు నీకు నవ్వులాటగానే ఉంటాయి. అత్తయ్య, అమ్మా 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 ఐఎమ్ సారీ అమ్మా. నేను బాధ పెట్టాలని కాదమ్మా, ఏదో నేను సరదాగా అన్నానులే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, సారీ అత్తయ్య, ఫీల్ అవ్వకత్తయ్య ప్లీజ్. సారీ, ఇంకెప్పుడు చేయము. సారీ ప్లీజ్. అవునత్తయ్య, కావాలనేం చేయలేదు. ప్లీజ్ సారీ అత్తయ్య. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నా బంగారు తల్లివి కదా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా.
అమ్మా కూర్చోరా కూర్చో. ఎరా భయపడ్డావా? పిల్లలరా మీరు. నేను నిన్ను కన్న అమ్మన్రా. నా దగ్గరే మీ వేషాలా? ఆ? ఎలా ఉంది? ఆ? సూపర్ అమ్మా, మహానటుకే అమ్మవే నువ్వు. ఓ, ఓ. ఆ, తిను. తినమ్మా. ఒక ముద్ద అన్నం తినమ్మా. మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతున్నావు? ఈసారి నా ప్లాన్ కి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? విషయం ఏంటో నాకు కూడా చెప్పొచ్చుగా, నేను కూడా నవ్వుతాను. నేను నవ్వేది నిన్ను చూసి. నన్ను చూసా? ఏ ఎందుకు? నీకు తెలీదా? ఇందాక అత్త యాక్టింగ్ చేస్తే గుర్తుపట్టలేకపోయావు. మట్టి బుర్ర మట్టి బుర్ర మట్టి బుర్ర. ఏయ్ ఏయ్, నేను గుర్తుపట్టాను. జస్ట్ మా అమ్మ కోసమే యాక్ట్ చేశాను అంతే. యాక్టింగ్ వద్దు. చూడు, నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటావు, కానీ నువ్వు ఒక పెద్ద పెద్ద ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తున్నాను. పడుకో అని చెప్తున్నాగా. ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్. నా కోపం తెప్పించుకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తున్నాను. దెబ్బలు పడతాయి. అవునా? కొడతావా? కొడతాను. నన్ను కొడతావా? జస్ట్ ఒక్కసారి టచ్ చేసి చూడు, థర్డ్ వరల్డ్ వార్ నీ కళ్ళ ముందు ఉంటుంది. ఆహా, రమ్మని చెప్పు. దానికోసం థర్డ్ వరల్డ్ వార్ ఎందుకులే కానీ చూడు. ట్యూబ్ లైట్.
మెరుపు కలలు మెరుపు కలలు. హలో మేడం, చెప్పండి. ఏంటి చెప్పేది? నేను చెప్పిన పని ఏమైంది? అవుతుంది మేడం, నేను ఆ పనిలోనే ఉన్నాను. నీకు చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను అనుకున్న పని అయితే సంయుక్త ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలలాడి చచ్చిపోవడం పక్కా. అమ్మయ్యా, కొంచెంలో బయటపడ్డాను. లేదంటే ఈరోజు వాసు సంయుక్తల వల్ల నా బండారం బయటపడి ఈ పాటికి ఇంటి బయట ఉండేదాన్ని. నాన్న, నన్ను ఆశీర్వదించండి. మిమ్మల్ని ఎవరైతే చెడుగా అనుకున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పబోతున్నాను. నా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించాలి. కష్టపడి ఆడిటర్ని పట్టుకుని అతని నోటి ద్వారా నిజాలన్నీ చెప్పిస్తే చివరి నిమిషంలో అంతా తారుమారయ్యి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితికి వచ్చాము. కానీ ఆ సంఘటన వలన శత్రువు మనకంటే చాలా బలవంతుడని అర్థం చేసుకున్నాను. ఈసారి ఈ ఫైల్ సహాయంతో సరైన సాక్ష్యాలు, ఆధారాలు నేను సంపాదిస్తాను. అందుకోసం నా ప్రాణాలైనా పణంగా పెట్టి మీరే తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి తెలియచేసి నా తండ్రి ఎంత గొప్పవారో ఈ లోకానికి నిరూపిస్తాను. మీరున్నప్పుడు నాకు మీతో కలిసి ఉండే అవకాశం లభించలేదు మావయ్య. కానీ ఇప్పుడు మీ గొప్ప వ్యక్తిత్వాన్ని, మీ మంచితనాన్ని 10 మందికి చెప్పే అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విషయంలో మీ కూతురికి అండగా ఉంటూ తనకేమీ జరగకుండా కాపాడుతాను. ఈ ప్రయత్నంలో ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేసి కాపాడుతానని నేను మీకు మాటిస్తున్నాను మావయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడే గనక బతుకుంటే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసి ఎంత గర్వపడేవాడో. ఈ
ఈ సంతోషాన్ని అనుభవించకుండానే వాడు ఈశ్వరుణ్ణి చేరుకున్నాడు. ఒకరి కోసం ఒకరు మీరు నిలబడుతున్న విధానం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. నేనింతకు ముందు చెప్పినట్టు మీరిద్దరూ కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టు మిమ్మల్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. ఈసారి మీరు తలపెట్టిన ఈ పనిని ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందుకు వెళ్ళి మీ నాన్న విషయంలో అన్యాయం చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేసి మీ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. అందుకు మీ నాన్నగారు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఏంటి ఆ ఫైలు? ఏముందందులో? ఆ ఫైల్ని చూసుకొని సంయుక్త వాసులు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అందులో ఏదో విలువైన సమాచారం ఉంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. సరే వెళ్ళిరండి. వీళ్ల మీద మరింత నిఘా పెట్టాలి. ఆడిటర్ దగ్గరికి చేరి అతని ద్వారా నిజాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు అది ఫెయిల్ అయ్యేసరికి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకుని దానికి కౌంటర్గా ప్లాన్ రెడీ చేయాలి. లేదంటే నేను వీళ్ళ కుటుంబాలను నాశనం చేయడం కాదు, వీళ్ళే నా కుటుంబాన్ని నాశనం చేస్తారు. మెరుపు కలలు మెరుపు కలలు. ఆ విషయం నీతో చెప్పకపోతే నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు తెలుసు సంగీత, నేను ఇలా మాట్లాడడం నీకు షాకింగ్గా ఉందని. నిజం చెప్పాలంటే నాకు కూడా షాక్గానే ఉంది. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమోనని చాలా భయంగా ఉంది.
కానీ ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నాక నన్ను అసహించుకొని నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్. ఐ లవ్ యూ సంగీత. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే. నా పంచ ప్రాణాలు నా ముద్దు విరిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే. నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది. ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే. గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే. తప్పుగా అనుకోకు సంగీత. ఈ విషయంలో నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. నువ్వు ఇష్టపడి ఒప్పుకుంటేనే ఏదైనా, లేదంటే ఈ జన్మకి నాకు ఇంతే అనుకుని నీ జీవితంలో నుండి ప్రేమికుడిగా వెళ్ళిపోతాను. కానీ ఫ్రెండ్గా నీకు జీవితాంతం అండగా ఉంటాను. నువ్వు నా లైఫ్లోకి వస్తే నీకోసం ఏమైనా చేస్తాను. నిన్ను దేవతలా చూసుకుంటాను. ముఖ్యంగా మీ నాన్నగారు ఆశపడినట్టు నిన్ను సింగర్ని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాదు, నిన్ను సింగర్ని చేయడమే నా జీవిత ధ్యేయంగా బతుకుతాను. సంగీత, నిన్ను మహారాణిలా చూసుకునే అవకాశాన్ని నాకు ఇస్తావా?
ఒప్పుకోకపోయినా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మెరుపు కలలు మెరుపు కలలు. సమయం మీ బావని అడిగావా? మా ప్రేమ పెళ్లికి హెల్ప్ చేస్తా అన్నాడా? ఇంకా అడగలేదు రూపా. ఆ మనిషి ఇంకా ఇంటికి రాలేదు. రాగానే అడుగుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా వాసు ఇంత హడావిడి చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీ మేనకోడలతో కాస్త మాట్లాడాలి. తను ఎక్కడుంది? తన కోసం నన్ను పిలవడమేంట్రా? నువ్వే డైరెక్ట్గా పిలవచ్చుగా. పిలుస్తానులే కానీ ఇప్పుడు ఎక్కడుంది తను? తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతుంది. ఫ్రెండ్తోనా? సంయుక్త ఇంటికొచ్చి ఎన్ని రోజులైనా వీడో పిలవడు, సంయుక్త వీణ్ణే పిలవదు. ఏంటో వీళ్ళు అస్సలు అర్థం కారు. సరే, మాటల్లోనే ఆయన వచ్చారు, నేను మాట్లాడతానులే. నువ్వు ఫోన్ పెట్టేసాయి. నువ్వెక్కడున్నావా? నీకోసం అమ్మని అడుగుతున్నాను నేను. ఎందుకు? ఏంటి ఇద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఖచ్చితంగా ఆడిటర్ గురించి గాని, చనిపోయిన వాళ్ళ నాన్న మంచివాడని ప్రూవ్ చేయడానికి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారేమో కనుక్కోవాలి. వీళ్ళని ఇలాగే వదిలిపెడితే అన్నంత పని చేస్తారు. మనం మార్నింగ్ ఫైల్ ఇచ్చాం కదా, తను కాల్ చేశాడు. ఆ ఆడిటర్ గురించి 90% డేటా ఇస్తానని చెప్పాడు. ఒక రకంగా మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మనకు అతనిచ్చే డేటా సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? మంచి వాళ్ళని మంచి అని చెప్పుకోవడానికి కూడా ప్రూఫ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఏంటో ఈ లోకం. నేను రాగానే మాట్లాడుకోవడం ఆపేశారంటే ఏదో పెద్ద ప్లానే అయ్యుంటుంది. మెల్లిగా మాటల్లో పెట్టి అదేంటో కనుక్కోవాలి. ఏంటి వాసు, ఎంత చలిలో బావ మరదల్లేదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంటి విషయం? అలాంటిదేం లేదు. అదేం లేదు, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో సమస్యలు, ఆఫీస్ అసైన్మెంట్స్, చాలా జస్ట్ జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఓహో, నాకు తెలియొద్దని గట్టిగా ప్రిపేర్ అయ్యిందన్నమాట. కానీ దాన్ని నేను వదిలిపెట్టనుగా. అవును, ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు మీరిద్దరు ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేమైనా ఉంటే చెప్పండి. నేను మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా అయ్యానుగా. ఏదైనా ఉంటే నాకు చెప్తే ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో చూస్తా. అలాంటిదేం లేదు నిత్య, అంతా బాగానే ఉంది. ఏదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పకపోయినా మీరు ఏం చేస్తున్నారో ఏం చెయ్యబోతున్నారో అంతా కనుక్కొని మీకు అడ్డుకట్ట వేస్తాను కదా. ఓకే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అదేంటి, తనకెందుకు చెప్పలేదు? ఆ విషయం వదిలే. నాకొక హెల్ప్ కావాలి. ఏంటది? నా ఫ్రెండ్ రూపా తెలుసు కదా నీకు? తనొక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏమో ఒప్పుకోవడం లేదంట.
విషయం. మనం వాళ్ళ పెళ్లి జరిపించడానికి హెల్ప్ చేద్దామా? ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అలాంటి ప్రేమికులు ఇబ్బందుల్లో ఉన్నారంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేద్దాం. పైగా వాళ్ళు చిన్నపిల్లలేం కాదు. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు క్లారిటీ ఉంది. ప్రేమించగానే కొందరిలాగా పారిపోవాలని అనుకోవడం లేదు కదా. పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేద్దాం. సరే, వాళ్ళను రేపు ఆఫీస్కి రమ్మని చెప్పు. వచ్చాక మాట్లాడి ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. సరేనా? పద వెళ్దాం. అవును, నువ్వు ప్రేమకు వ్యతిరేకమేం కాదు కదా? ప్రేమ పైన మంచి అభిప్రాయమే ఉంది కదా? అక్క చెప్పక్క, అసలు లవ్ మీద నీ అభిప్రాయం తెలిస్తే నాకు రిలాక్స్ గా ఉంటుంది. చెప్పక్క. నేను నీలాగే ప్రేమ ఎప్పుడైనా పవిత్రంగా నిజాయితీగా ఉండాలి. అలాంటి ప్రేమని నేనెప్పుడూ గౌరవిస్తాను. ప్రేమించుకుంటే ధైర్యంగా పెద్దలకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అలా కాని ప్రేమ అని కూడా కన్సిడర్ చేయను. నాకు నా ఫ్రెండ్ రూప గురించి బాగా తెలుసు. వాళ్ళది నిజమైన ప్రేమ. వెరీ గుడ్. అయితే మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేద్దాం. అక్కకి కూడా లవ్ అంటే మంచి అభిప్రాయమే ఉంది. కానీ నేను ఈ విషయంలో తొందరపడకూడదు. సంగీత, బామ్మ వాళ్ళు భోంచేసేశారు. అక్క బావల్ని పిలు, మనం కూడా భోంచేద్దాం. సరేనా? ఈ పూట నాకు భోజనం వద్దత్తయ్యా. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పుంటే భోంచేయకుండా ఏమైంది అమ్మాయికి? ఈ రోజంతా ఇలానే ఉంది. అత్తయ్య, భోంచేద్దామా? ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా, సంగీతని భోజనానికి రమ్మంటే తలనొప్పని వెళ్ళింది. మధ్యాహ్నం కూడా సరిగ్గా భోంచేయలేదు. అదేంటి? నేను ఇందాక వచ్చినప్పుడు కూడా డల్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంది. సరే, నేనే తీసుకెళ్లి తనకి తినిపిస్తాను.